మీకుంది, మరి సగం లేదు. ఒంటి కన్ను భక్తులుగా మనం బ్రతుకుతున్నాం. లేదు, ఈ రాత్రి సమయమందు సౌలు వచ్చి అంటున్నా, ఏమి ఏడుపుకు కారణం అని అడిగిన వెంటనే ఆయన వీధికి పరిశుద్ధాత్మ బలముగా దిగను అని వాక్యము సెలవిస్తా. ఆత్మ దిగిన వెంటనే అత్యాగ్రహుడై, హల్లెలూయా చెప్తాం, హల్లెలూయా. దైవ జనాంగమా, ఈ స్థలంలో ఆత్మతో అభిషేకించబడడం ఎందుకు అని అడిగితే, నాహాషుని ఎదుర్కోవటానికి ఇజ్రాయేలీల కన్నులు ఊడదీయించే నాహాషుని ఎదుర్కోవటానికి, క్రీస్తు ప్రభులు బిడ్డలు అంధులై, క్రీస్తు ప్రభులు వారి బిడ్డలు గుడ్డివారినిగా చేయటానికి వచ్చిన నాహాషును ఎదుర్కొనటానికి రాత్రి సమయమందు చాలా గొప్ప ప్రార్థనలు మీరు చేశారు. చాలా గొప్ప అభిషేకముతో నింపబడ్డారు. చాలా బాగా ఆత్మతో నింపబడ్డారు. అన్య భాషలతో మాట్లాడారు. ఎందుకండి అని అడిగితే, ఏడ్చే వారిని ఓదార్చటానికి, శత్రువైన సాతానుడు చేత కలవరపడుతున్న ప్రజలను ఓదార్చటానికి, శత్రువైన సాతానుడు పూర్తిగా నాశనం చేయటానికి సిద్ధంగా ఉన్న ప్రజలను విడిపించటానికి. నా మాటలు అర్థమైనవా? ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వింటున్న దైవ జనాంగమా, ఏమి అభిషేకం! సౌలు ఆ మాట వింటూనే దేవుని ఆత్మ బలముగా దిగినని వాక్యము సెలవిస్తా. ఈరోజు నేను ఆత్మతో నింపబడ్డం దేనికి అని అడిగితే, ఈ మందిరంలో కూర్చొని గట్టిగా దేవుని స్తుతించటానికా, ఆరాధించటానికా, అన్య భాషలు మాట్లాడటానికా? లేదు తల్లి, లేదు నా ప్రేమైన తండ్రి. యవనస్తుడా కాదు, ప్రపంచంలో శత్రువైన సాతానుడి చేత కన్నీరు పెడుతున్న కుటుంబాలు, కన్నీరు పెడుతున్న యవనస్తులు ఎందరో ఉన్నారు. వారిని విడిపించటానికి సర్వశక్తివంతుడైన యేసయ్య బలముగా నీ మీద అభిషేకాన్ని పంపాడు. శక్తివంతంగా నీ మీదకి అభిషేకాన్ని పంపాడు. వారిని విడిపిస్తావని దైవ జనాంగం ఆలోచించవలసిన విషయం. ఏడుస్తున్న ప్రజల్ని విడిపించడానికి రాత్రి సమయమా ఇక్కడున్న ప్రతి బిడ్డ పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి అభిషేకించాడు. ఆయన సౌలు ఆ మాట విన్న తరువాత అత్యాగ్రహమునంది తన వద్ద ఉన్న కాడెద్దుల్ని ముక్కలుగా నరికేశాడు. ఆ కాడెద్దుల్ని నరికి ప్రజల్ని పిలిపించి, ఈ మాంసాన్ని తీసుకువెళ్ళి ఇజ్రాయేలీయులకు అందరికీ కూడా చూపెట్టండి. ఎవడైనా మాతో కలవకపోతే, నాతోనూ సమూయేలుతోనూ కలవకపోతే వాని కాడెద్దుల్ని ఈ రీతిగా ముక్కలు చేస్తానని చెప్పండి అని చెప్పాడు. ఆత్మతో నింపబడిన సౌలు తన కాడెద్దుల్ని ముక్కలుగా చేసి ఆయన చెప్పిన మాట, నాతోనూ ప్రవక్త అయిన సమూయేలుతోనూ ఎవడైనా కలవకపోతే వాని ఎద్దులను ముక్కలుగా చేస్తానని చెప్పమన్నారు. ఆ వర్తమానం పంపిన తరువాత దరిదాపు ఇజ్రాయేలీయులలో 3 లక్షల మంది వచ్చారు అక్కడికి. ఆ వర్తమానం విన్న తరువాత యూదా వారిలో 30,000 మంది వచ్చారు. 3,30,000 మంది కూడుకున్నారు ఆ స్థలంలో. వింటున్న దైవ జనాంగమా, నన్ను బాగా గమనించవలసిన విషయం, 3,30,000 మంది కూడుకున్నారు. ఆయన అడిగిన మాట ఏమిటో, చెప్పిన మాట ఏమిటో తెలుసా? నాతోనూ ప్రవక్త సమూయేలుతోనూ కలవని వాడు అని చెప్పాడు. యాబేష్ గిలాదు వారితో కలవని వాడని చెప్పలేదు, సమస్య వారిది. అయితే సౌలు అంటున్నాడు, నాతో ప్రవక్తతో కలవాలి. దాని అర్థం ఏమిటో తెలుసా? ఎవరి సౌలు? ఆత్మ పొందినవాడు, పరిశుద్ధాత్మ పొందినవాడు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందినవాడు. ఈరోజు శత్రువైన సాతానుని ఎదుర్కోవాలంటే ఆత్మ పొందిన సేవకులతో కలవాలి. ఆత్మ పొందిన సేవకులతో కలవాలి. అభిషేకం పొందిన సేవకులతో కలవాలి. వాక్యం ఆ రీతిగా సెలవిస్తా. రెండవది, ప్రవక్తతో కలవాలని చెప్పారు. ఎవరా ప్రవక్త? సమూయేలు. ప్రవక్త యొక్క పరిస్థితి ఏమిటి అని అడిగితే, ఆ దినములలో
ప్రవక్తలకు యెహోవా వాక్కు ప్రత్యక్షమయ్యే. దేవుని వాక్య ప్రత్యక్షత వారు కలిగి ప్రజలకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవారు. దాని అర్థం ఏమిటి అనగా, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించే వ్యక్తులతో కలవాలని. వాక్యాన్ని రకరకాలైన విధాలుగా బోధించే వ్యక్తులు ఎందరో ఉన్నారు. కల్పనా కథలు చెప్పేవారు ఎంతో మంది, లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు బోధించేవారు ఎందరో ఉన్నారు. ఆ దినాలలో ప్రవక్త యెహోవా చెప్పిందే చెప్పేవాడు. ప్రజల దగ్గరికి వెళ్ళిన ప్రవక్త అనేవాడు. యెహోవా వాక్కు సెలవిచ్చున్నదేమనగా, యెహోవా వాక్కు సెలవిచ్చున్నదేమనగా, ఈ రోజున యాబేష్ గిలాదులో దిబ్బ వేసుకుని కూర్చున్న నాహాషు ద్వారా ప్రజలకు కడిగే కీడు నుండి తప్పించటానికి జనం ఎవరి పక్షాన చేరాలి? ఆత్మ పొందిన సౌలుతోనూ ఉన్నది ఉన్నట్టుగా బోధించే సమూయేలుతోనూ కలవాలి. నా మాటలు అర్థమైన వారు ఒక్కసారి హల్లెలూయా చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్న తల్లి, నా ప్రియమైన తల్లి, శత్రువు మిమ్మల్ని ఎందుకు కలవరపరుస్తున్నాడో మీకు అర్థమైందనుకుంటా. ఉన్నది ఉన్నట్టుగా వాక్యం బోధించే సేవకులు మన దగ్గర లేరు. ఆత్మాభిషేకము పొందినటువంటి దైవ సేవకుల దగ్గర మనం లేం. దేవుని మహాకృప, ఈ పట్టణాన్ని దేవుడు ప్రేమించి అభిషేకముతో నింపబడి ఆగ్రహముతో దేవుని పరిచయం చేసే దైవ సేవకులను ఈ స్థలంలో దేవుడు పెట్టాడు. వాక్యము ఉన్నది ఉన్నట్టుగా బోధించి అనేక మంది ప్రజలకు పరలోకపు సత్యాలను వివరించే దైవ సేవకులను ఈ స్థలంలో పెట్టాడు. మిమ్మల్ని కలబరి పెడుతున్న శత్రువైన సాతానుడు ఉన్నాడే, వాని మీదికి యుద్ధానికి వెళ్ళటానికి ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? సౌలు పక్షముగా, సమూయేలు పక్షముగా ఎందరు వస్తారో రమ్మనని, రాని ప్రతి వాని ఎద్దులను ముక్కలుగా చేస్తానన్నాడు. వాని జీవనాన్ని పోగొడతాను, వాని ఆధారాన్ని పోగొడతాను, వాని ఆస్తిని పోగొడతాను అని చెప్పారు. దాని అర్థం, ఒక ఇంట ఎద్దులు పోతే వాని జీవనం పోయినట్టే, వాని భవిష్యత్తు పాడైనట్టే, వాని ఆస్తికి అభివృద్ధిలే. వాక్యం ఈ రీతిగా సెలవిస్తా, ఎద్దులున్న చోట గాదులు నింపబడతాయని, ధాన్యపు కొట్లు నింపబడతాయని వాక్యం సెలవిస్తా. వారి జీవనం పోతుందని చాలా మంది క్రైస్తవులు ఆత్మాభిషేకము కలిగిన దైవ సేవకులతో లేక, వాక్యము ఉన్నది ఉన్నట్టుగా బోధించే దైవ సేవకులతో లేక వారి జీవనాన్ని పోగొట్టుకుంటున్నారు. అభివృద్ధి లేదు, ఐశ్వర్యం లేదు, ఆకలి తీరడం లేదు, అప్పులు పోవడం లేదు, ఆరోగ్యం సరిగా లేదు. దైవ జనాంగమా గమనించాలి. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఆచార సంబంధమైన సంఘాలకు. ఎక్కడికి వెళుతున్నారు? పురాతనముగా ఎవరో ఈ చర్చి మిషనరీ కట్టాడు, అక్కడికి మేము వెళుతున్నామని. వాళ్ళు చేయగలిగిందేమీ లేదు, వారు చేసేది కూడా ఏమీ లేదు. రాత్రి సమయమందు ప్రత్యేకంగా నా మనవి, దైవ జనాంగమా ఆలోచించవలసిన విషయం. యాబేష్ గిలాదు వారు ఏడ్చిన, ఇజ్రాయేలీయులు 3 లక్షల మంది వచ్చిన, యూదా వారు 30,000 మంది వచ్చిన, సౌలు లేకపోతే, సమూయేలు లేకపోతే ఆ నాహాషుని, అమ్మోనీయులను జయించేవారు లేనే లేరు. అమ్మోనీయులను జయించేవారు లేరు. నా మాట బాగా అర్థం చేసుకోవాలి. ఈ రాత్రి సమయమందు ఈ స్థలంలో మన ప్రతి బిడ్డకు నా మనవి, దేవుని వాక్యం సెలవిస్తా. సౌలు అంటున్నాడు, వెళ్ళి చెప్పండి యాబేష్ గిలాదు వారికి, రేపు మధ్యాహ్నానికంతా కూడా వారు విడుదల పొందుతారు, రేపు మధ్యాహ్నానికి వారు విడుదల పొందుతారని చెప్పి 3,30,000 మందిని 3 గుంపులుగా చేసి, అయ్యలారా, అమ్మోనీయుల మీదకి వెళ్ళి ఉదయం నుండి మధ్యాహ్నము లోపుగా వారిని పూర్తిగా చంపేశాడు. యాబేష్ గిలాదు వారికి విజయము, నాహాషు సర్వనాశనం. యాబేష్ గిలాదు వారికి విజయము, నాహాషు సర్వనాశనం. దైవ జనాంగమా, వారి కన్నులు ఊడదీయించడానికి వచ్చాడు. వీరు వాని ప్రాణమే తీసేశారు, వాని ప్రాణమే తీసేశారు, వాని ప్రాణమే తీసేశారు. నా దేవుడైన యేసు క్రీస్తు ప్రభువా వాని ప్రాణాన్ని తీసివేసేవాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తారు, ఆయన శిలువ ధ్వజము ద్వారా శత్రువైన సాతానుని తలను చితకదొక్కాడు. ఆయన
చితకగొట్టాడు. ఆయన మనకు విజయాన్ని ప్రసాదించాడు. అందుకే అంటున్నాడు, మరణమా నీ విజయం ఎక్కడా, మరణపు ముల్ల నీ విజయం ఎక్కడా అని సవాలు చేసిన యేసయ్య మాట్లాడాడు. రాత్రి సమయమందు కృంగిపోతున్న నీకు, కలవరంతో ఉన్న నీకు, భయపడుతున్న నీకు, వ్యాధితో ఉన్న నీకు, సమస్యతో ఉన్న నీకు, కుంటితనంతో ఉన్న నీకు, గుడ్డితనంతో ఉన్న నీకు, నీ ఎదురుగా నాహాషు దిగి నిన్ను కలవర పెడుతున్నాడేమో. నీ దేవుడైన యేసు ప్రభువు వారికి నింద తీర్చే కార్యాలు నీ కుటుంబంలో ఉన్నాయేమో. ఎన్నో రోజుల నుండి ఏడుస్తున్నానండి, ఈ సమస్య నుండి నాకు విడుదల లేదు. ఎందరికో చెప్పానండి, ఈ సమస్య నుండి విడుదల లేదు. ఎందరో మా ఇంటికి వచ్చారండి, ఈ సమస్య నుండి విడుదల లేదు. ఎందరొచ్చినా ఎందరికి చెప్పినా సౌలు లేకపోతే, సమూయేలు లేకపోతే నీకు నాకు విజయము లే. నీవు నేను విజయాన్ని చూడలేం. నీవు నేను నాహాషు వాని సైన్యాన్ని సర్వనాశనం చేయలే. సౌలు అవసరం. ఎవరా సౌలు? దైవ వాక్యములో సెలవిచ్చిన రీతిగా దుఃఖపడేవారు, ఏడ్చేవారి మాట వింటూనే ఆత్మచేత బలముగా నింపబడిన వ్యక్తి. ఎవరా? సమూయేలు. దేవుడు వాక్యాన్ని తీసుకొని ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు చెప్పే ప్రవక్త. వీరు నీకు కావాలి తల్లి, వీరు నీకు కావాలి నా ప్రియమైన తండ్రి. రాత్రి సమయమందు రావలసిన చోటుకే మీరు వచ్చారు. రాత్రి సమయమందు రావలసిన చోటుకే మీరు వచ్చారు. ఆత్మచేత అభిషేకింపబడిన దైవ సేవకులు, వాక్యము ఉన్నది ఉన్నట్టుగా బోధించే దైవ సేవకులు ఈ స్థలంలో దేవుడు మీ కొరకు పెట్టాడు. నా దేవుడు వారి ద్వారా గొప్ప విజయాలు మీకు, మీ కుటుంబాలకు, మీ పిల్లలకు, మీ జీవనోపాధికి, మీ అవసరాలు, మీ సమస్యలకు ఈ రాత్రి దేవుడు గొప్ప విడుదల దయచేయబోతున్నాడు.